విజిలెన్స్ రిపోర్ట్ కరప్ట్. మేడిగడ్డపై నివేదికలో మార్పులు, నలుగురిని తప్పించడంలో బిగ్ డీల్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో విజిలెన్స్ ఇచ్చిన నివేదిక లోపభూయిష్టంగా ఉందంటూ వచ్చిన వార్తలు నిజమేనని నిగ్గు తేలుతుంది. తుది నివేదికలో నుంచి చివరి క్షణంలో నలుగురు అధికారులు పేర్లను తొలగించడం వెనుక వారితో భారీ డీల్ కుదుర్చుకోవడమే కారణమని తెలుస్తుంది. కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అంశంపై ప్రస్తుతం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య తీవ్ర చర్చ సాగుతుంది. తుది నివేదిక నుంచి చివరి క్షణంలో నలుగురు పేర్లు మాయం. అత్యధిక బిల్లులు రికార్డ్ చేసిన అధికారులను తప్పించిన వైరం, వారి స్థానంలో సంబంధం లేని ఇంజనీర్లను ఇరికిస్తూ నివేదిక. విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఓ అధికారి కీలక పాత్ర. ఆ నివేదిక ఆధారంగా అధికారులపై కేసులు పెట్టే ప్రభుత్వం. విజిలెన్స్ నివేదికనే ప్రామాణికంగా తీసుకున్న ఘోష్ కమిషన్ కాళేశ్వరం కమిషన్ ని పక్కదారి పట్టించిన అధికార తంత్రం. బేసిక్గా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజల విషయానికి వస్తే కళ్ళున్నా గుడ్డి వాళ్ళు, చెవులున్నా వినపడిని చెవిటి వాళ్ళు, నోరున్నా గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ టైంలో కూడా ఇదే పెద్ద ఎత్తున ఇప్పటికీ కాళేశ్వరాన్నే తెర మీదకి తీసుకొస్తుంది తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 421 హామీలు కానీ లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఏవి ఇప్పటి వరకు అమలు కాలేదు. దీనికి తోడు మళ్ళీ మూసి హైడ్రా అని చెప్పేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ పక్కదారు మళ్ళీ పక్కకు నెట్టేసి కాళేశ్వరాన్నే మళ్ళీ బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరంలో నిజంగా 1,00,000 కోట్లు అవినీతి జరిగి ఉంటే మరి అంటే ఈ రోజు విడుదల చేస్తున్నటువంటి వాటర్ కి సంబంధించి బ్యారేజెస్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఏం రాజకీయం రయ్యా? నలుగురు అధికారులను తప్పించిన వైనం వెనుక విజిలెన్స్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఓ అధికారి కీలక పాత్ర పోషించినట్టు విశ్వసనీయ వర్గాల సమావేశం. అంటే అక్రమాలకు అవినీతికి ఆస్కారం ఇచ్చినట్టుగా కనబడుతున్న ఈ నివేదికనే ఘోష్ కమిషన్ ప్రామాణికంగా తీసుకోవడం గమనార్హం. మరి విజిలెన్స్ నివేదికకే తప్పుడు పద్ధతిలో ఉంటే దాన్ని ఆధారంగా చేసుకొని అల్లిన ఘోష్ కమిషన్ నివేదిక ప్రామాణికత ఎంత? అసలు మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో విజిలెన్స్ చేసిన విచారణలో ఏ నలుగురు అధికారులను తప్పించారు? వారి పేర్లు ఎందుకు విచారణ నివేదికలో చొరబడలేదు? సదరు అధికారుల కన్నా తక్కువ బిల్లులు రికార్డ్ చేసిన వారిపై ఎలా కేసులు పెట్టారు? ఆ నలుగురు అధికారులను తప్పించడం వెనుక జరిగిన తతంగం ఏమిటి? దీని వెనుక కుదిరిన డీల్ ఎంత? ఇందులో కీలక సూత్రధారిగా వ్యవహరించిన అధికారి ఎవరు? నీటిపారుదల శాఖలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. విజిలెన్స్ తుది నివేదికలో కొందరిని తప్పించడం వెనుక భారీ ఒప్పందం జరిగిందని ప్రచారం అవుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కొన్ని రైట్. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులోని కుట్ర, తెర వెనుక మోదీ, రేవంత్ బాబు పావులు. కేసీఆర్ ను బద్నం చేయడంతో పాటు ప్రాజెక్ట్ నిర్వీర్యానికి వ్యూహాత్మక అడుగులు. అందులో భాగమే ఆదిత్యనాథ్ నియామకం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వెనుక భారీ కుట్ర దాగి ఉందని సాగునీటి రంగ నిపుణులు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ను తద్వారా కేసీఆర్ ను బద్నాం చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే దురుద్దేశంతో మోదీ, రేవంత్, చంద్రబాబు కలయికలో ఘోష్ కమిషన్ ఏర్పాటైందని చెప్తున్నారు. రైతాంగానికి 365 రోజులు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్ర కూడా ఇందులో దాగి ఉందని అవమానిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే అందుకు నిదర్శనమని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ జలవనరుల శాఖ సలహాదారులుగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం అందులో భాగమేనని నమస్తే తెలంగాణ ఇచ్చినటువంటి పేపర్ లో వార్త అది.